నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వీరితో మాట్లాడి ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మెరుగైన ఫలితాల కోసం మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ప్రశ్న, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను గురుగారు. మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. దేవుడి ఆశీర్వాదాలు కూడా మీకు ఖచ్చితంగా చాలా సంతోషం అండి. ఈ పరిచయం ఇప్పటిది కాదు, వాస్తవానికి 2 ఏళ్ళు అయిపోయింది. కాకపోతే వీడియో 3 years అయిందండి సుమన్ టీవీలో నేను చెప్పడం స్టార్ట్ చేసి. సో ఫస్ట్ నా ఇంటర్వ్యూ గీతాంజలి గారితో స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక ఏడాది చెప్పాను, తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ రాశి ఫలాల నుంచి మిగతా వాటి నుంచి కూడా మళ్ళీ గీతాంజలి గారితో మొదలవుతుంది. ఇక నుంచి ఇది మళ్ళీ ప్రారంభం. మళ్ళీ ఒక బ్రేక్ ఇచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేసినట్లుగా అనమాట. గురుగారు, ఇక ఏప్రిల్ ప్రతి మాసం ఖచ్చితంగా ఆ కోరిక ఉంటుందండి, తెలుసుకోవాలని జాగ్రత్త పడతారు. అందులో భాగంగానే ఇలా ఈ రాశి ఫలితాలు చెప్పడం కూడా. అయితే ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏప్రిల్ 2026? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో ఏప్రిల్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 15 to మే 15 ఫిక్స్డ్ అండి. సూర్యుడు మేషరాశిలో ఉంటాడు, ఉచ్చ స్థానంలో ఉంటాడు. సూర్యుడు అంటే తండ్రి కారకుడు, గవర్నమెంట్ కారకుడు, ఆరోగ్య కారకుడు. అలాగే ఎవరైనా ఉన్నారంటే సూర్యుడు ఏప్రిల్ 15 to మే 15 ఎవరు పుట్టినా కూడా రవి ఉచ్చలో ఉంటారు కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడం కానీ, అయితే వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ జాబ్లో ఉండడం కానీ, లేదంటే గవర్నమెంట్ నుంచి హెల్ప్ పొందడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ నెల ఎవరు పుట్టినా కూడా ఆరోగ్య రీత్యా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కుజుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు ఈ నెలలు కూడా. రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. బుధుడు మటుకు ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటాడండి. ఎందుకంటే 10/4/2026 నుంచి బుధుడు నీచ స్థానంలోకి వస్తున్నాడు మీన రాశిలోకి. సో బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు, అలాగే మిత్రులకి కారకుడు, అలాగే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ అవన్నిటి కారకుడు, స్పెక్యులేషన్ కారకుడు, ఇవన్నిటికి కారకత్వం అనమాట. సో అతను ఈ నెలలు నీచలో ఉంటాడు కాబట్టి స్పెక్యులేషన్స్ అలాంటివన్నిటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్పెక్యులేషన్ జోలికి వెళ్ళినా చాలా ప్రాబ్లం అవుతుంది. ఏ రాశి వాళ్ళైనా సరే. బుధుడు మెయిన్ కారకుడే మనకి ఇది కాబట్టి అతను నీచలో ఉంటాడు కాబట్టి ఈ నెలలు కొంచెం జాగ్రత్త చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్స్చేంజ్ చూడండి, యుద్ధ వాతావరణం ఏదైనా ఉన్నాయండి, అనవసరంగా దాని యొక్క ఇంపాక్ట్ నడుస్తున్నాను. సో 10 ఏప్రిల్ నుంచి వచ్చినప్పుడు ఇంకో 20 రోజుల పాటు ఇంకా అంటే ఏప్రిల్ నెల అంతా కూడా స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోవడాన్ని, ఈ గోల్డ్ ధర పెరగడం లేదా తగ్గడం, మళ్ళీ సిల్వర్ ధర పెరగడం లేదా తగ్గడం, అనిశ్చితి అనేది ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్లో. ఫైనాన్షియల్గా అన్నీ కూడా అనిశ్చితి ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 19/4/2026 నుంచి వృషభ రాశి అంటే ఓన్ రాశి అనమాట, వృషభ రాశి ఆ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నెలలు కూడా అక్కడే ఉంటాడు. ఇవి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఏప్రిల్ నెలలో ఈ స్థానాల్లో ఉంటాయండి. గురుగారు, ఏప్రిల్ మాసంలో తులారాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమంత మనకి తులారాశిలో వస్తుంది. మీరు అనుకోండొచ్చు, ఈ సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఒకసారి చెప్తాం ఏంటి కొన్ని రాసులు, మామూలుగా రాసులు 12 ఉన్నాయి, కొన్ని నక్షత్రాలు ఇలా కట్ అవుతున్నాయి. చిత్త 3-4 పాదాలని, స్వాతి 4 అని, ఇలా ఏం లేదండి. 27 నక్షత్రాలు 4 పాదాలు, 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు 108. ఓకే, 9 గ్రహాలు ఇంటూ 12 రాసులు 108. సో మనం మేష నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, 9 పాదాలే ఒక రాశిలోకి పడతాయి. ఎందుకంటే 9 ఇంటూ 12 108 కదా. సో అశ్విని 1-2-3-4 పాదాలు, భరణి 1-2-3-4 పాదాలు, కృత్తిక 1వ పాదం. సో ఇక్కడ ఫిట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ రాశి వృషభ రాశి నుంచి కృత్తిక 2-3-4 అలా స్టార్ట్ అవ్వాలన్నమాట. సో అదొక చాలా ఇదైన ఇదిలో వాళ్ళు సెట్ చేసి పెట్టారు మేడం. సో ఇలా మనం చూస్తాం. అందు గురించి కొన్ని నక్షత్రాలు ఏంటంటే వాటి మెయిన్గా 2 పాదాలు ఇందులో ఉన్నాయి, 2 పాదాలు అందులో ఉంటాయి మేడం. సో అందు గురించి ఇలా మనం సెట్ చేసింది అనమాట వాళ్ళు ఆల్రెడీ. అలా మనం అర్థం చేసుకోవాలి. సో తులారాశి కూడా మెయిన్గా అంటే ఇష్టమైన దేవుడు ఆంజనేయ స్వామి, శివుడు అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిరంజీవిని చూసినప్పుడు చూడండి, ఆయనది తులా లగ్నం అయిపోయింది. తులా లగ్నాన్ని యాక్చువల్ లగ్నాన్ని చూస్తారు. ఇప్పుడు మనం రాశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇలా కూడా చూస్తారు మేడం. అందుకే చూడండి, ఆయన అంతా హనుమంతుడి యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది చూడండి. అలాగే తులా లగ్నానికి యోగకారకుడు శని, బ్లాక్. సో బ్లాక్ డ్రెస్ ఎక్కువగా వేయడం, ఇవన్నీ కూడా అంటే ప్రతి ఒక్క ఇంపాక్ట్, ఎవరిదైనా ఇంపాక్ట్ అలాగే ఉంటుందండి. ఆ దేవుడు ఎక్కువగా ఉంటాడు అనమాట. సో ఆ దేవుడిని ఎక్కువగా పట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో వీళ్ళకి వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి, శివుడు.
వీరికి వచ్చేసి ప్రస్తుతం గురువు భాగ్యస్థానంలో చాలా బాగున్నాడండి. అలాగే శని వచ్చేసి 6వ స్థానంలో ఇంకా చాలా బాగున్నాడు. ఎందుకంటే తులా రాశికి యోగకారకుడే శని అండి. ఎప్పుడైతే అదృష్టం అనేది మెయిన్ బాగుందో అన్ని పనులు అయిపోతాయి. అలాగే దైవబలం సంబంధించిన గ్రహం గురువు, అతను భాగ్యస్థానంలో బాగున్నాడు. ఎందుకంటే రిలీజియస్ అన్నీ కూడా 9th హౌస్ చూస్తారు. తండ్రి గురించి 9th హౌస్ చూస్తారు, ప్రాపర్టీ గురించి 9th హౌస్, అంటే 4th చూస్తారు, 9th కూడా చూస్తారు. అలాగే మన క్వాలిఫికేషన్ అంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైనా చూడాలంటే భాగ్యస్థానం బాగుంది. సో విద్యార్థులకి మెయిన్గా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ఉన్నత చదువులు చదువుకోవాలంటే కనుక, మంచిగా ర్యాంక్ సాధించాలన్నా, మంచి మంచి కాలేజీలో సీట్ ఆర్ అడ్మిషన్ రావాలన్నా ఇది సరైన సమయం. సో జూన్ 1 లోపల మనం ఏ ఎగ్జామ్స్ ఉన్నా రాసుకోవచ్చు. తర్వాత కూడా దశమ స్థానంలో వస్తున్నా కూడా అది కూడా ఇంకా చాలా బాగుంది. కాబట్టి ఈ ఏడాది అంతా కూడా విద్యార్థులకు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. పట్టిందల్లా బంగారం. వాళ్ళు కూడా కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, అది చేస్తే మంచిది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, అలాగే గురువులను దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు, దైవ దర్శనం చేసుకుంటారు, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లో మా మెయిన్గా బంధువులతో మీ ఇల్లు కళకళలాడిపోతుందని చెప్పొచ్చు. సో శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూడతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే అప్పులన్నీ కూడా తీరుతాయి, కొత్త అప్పులు చేయక్కర్లేదు, అప్పుల వాళ్ళ బెడద తప్పుతుంది. అలాగే మెయిన్గా ఈ శని చాలా బాగుండడం చేత వృత్తి ప్రవృత్తి ఎవరున్నా సరే ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది. ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన మంచి శాలరీ హైక్ రావడం, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశం. ఎనీహో పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. సో మనం చూసుకోక్కర్లేదు. ఇక మరి తులారాశి వారికి గృహయోగం ఏమైనా ఉందా గురుగారు? మామూలుగా 12 రాశుల్లో 2 రాశులు ఉంటాయండి. ఒకటి మన రాశి నుంచి 4వ స్థానం కానీ, ఒకటి మన రాశి నుంచి భాగ్యస్థానం కానీ గురువు ప్రవేశించినప్పుడు ఆ సంవత్సరం కాలం అంతా అక్కడే ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో గృహయోగం ఉంటుంది అన్నమాట. యాక్చువల్లీ లగ్నం నుంచైనా లెక్క పెట్టచ్చు, రాశి నుంచైనా. సో లగ్నం అనేది అంటే ఎవరి ఇండివిజువల్ జాతకం మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతం మనం రాసే చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం తులా రాశి వారు కానీ, తులా లగ్నం వారు కానీ ఎవరున్నా కూడా, సో వీరికి జూన్ 1వ తారీఖు లోపల ఖచ్చితంగా గృహయోగం ఉండేందుకు అవకాశం ఉంది. స్థలంగానే ఇల్లుగానే కొనేందుకు అవకాశం ఉంది, లేదా ఆల్రెడీ స్థలంగానే ఇల్లుగానే ఉంది, ఇంకోటి కొనేందుకు అవకాశం ఉంది, అది ఇది అమ్మాలని ఉంది, మంచి రేటు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. సో మీరు గట్టి ప్రయత్నం, మానవ ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. చేస్తే మంచి గృహయోగం ఉందని చెప్పుకోవచ్చు. మరి వివాహ యోగం ఉందా గురుగారు? వివాహం కూడా అండి, భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహం అవుతుంది. అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సో ఇది సరైన సమయం, మనం అస్సలు టైం వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంత మంచి గురుబలని జూన్ 1 దాకా ఫాస్ట్గా అయిపోయింది, ఇంకా 2 నెలలే ఉంది అన్నమాట. సో ఈ 2 నెలలు చాలా ఇంపార్టెంట్, అస్సలు టైం వేస్ట్ చేయకండి. అలాగే మరి పరిహారాలు తెలియచేయండి గురుగారు. పరిహారాలు వచ్చేసి మనకి పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి అమ్మవారిని అంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మంచిది. ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం, ఏ అమ్మవారైనా పర్లేదండి, ఎస్పెషల్లీ దుర్గాదేవి అయితే మరీ మంచిది. ఆ అమ్మవారి అష్టోత్తరం అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం. ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి, ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం. మంగళవారం అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. సో వీరు కూడా వీలవుతే కనుక స్కందగిరి టెంపుల్లో ఒకసారి హోమం మరియు అభిషేకం మంగళవారం రోజున చేస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చక్కటి పరిహారాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.